యొక్క ప్రేమించి ప్రాణమిచ్చారు. తర్వాత ఈ సంఘమును ఎలాగో శుద్ధీకరిస్తూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ ఉన్నారట. ఏమండి, మనము ప్రతిరోజు స్నానం చేస్తాం. హల్లెలూయ. మన శరీరంలో ఉన్నటువంటి మురికి అంతా కూడా ఆ సబ్బు ద్వారా, ఆ నీళ్ల ద్వారా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కానీ సంఘానికి ఉన్న మురుకు, కలంకము, ఏమంటే మచ్చ, డాగు, పాపము, శాపము, లోక సంబంధమైన అపవిత్రత అంతా కూడా వాక్యము ద్వారా సంఘాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయంలో ఉన్న పాపమైన వాక్యం ద్వారా శుద్ధీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ప్రతి ఒక్క వాక్యంలో మనము దేవుని మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు, దైవజనులు చెప్పే వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఆ వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడంటే సంఘమును శుద్ధీకరిస్తూ ఉన్నారు. హల్లెలూయ. కాబట్టి సంఘము శుద్ధీకరించబడాలి. మహిమ గల సంఘముగా ఉండాలంటే మనం నిర్దోషులుగా ఉండాలి. మన హృదయం మార్పు చెందాలి, మన జీవితం మార్పు చెందాలి. పాతవన్నీ గతించిన సమస్తము నూతనమైన వాక్యం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావో, సంఘంలో చేర్చబడ్డావో, నీ జీవితంలో, నీ కుటుంబంలో సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, మహిమ గల సంఘంగా ఉండాలండి. లోకంలో ఇప్పుడు కొరింథీ సంఘములో, ఆ పట్టణంలో పౌలు గారు స్థాపించిన సంఘంలో ఏం కనబడుతుందంటే ఈ లోకమంతా కూడా కనబడతా ఉందండి అక్కడ. అందుకే పౌలు గారి పత్రికను ఆయన రాస్తూ అంటూ ఉన్నారు, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. సంఘం అంటే పరిశుద్ధతగా ఉండాలి. హల్లెలూయ. ఈరోజు సంఘంలో కూడా ఏం కనబడుతుందంటే లోక విషయాలన్నీ తీసుకొస్తున్నారు. లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సాంప్రదాయాలు, లోక సంబంధమైన సంస్కృతులు, ఇవన్నిటిని కూడా లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డా, మనకు ఒక ప్రత్యేకతగా ప్రభు ఎన్నుకున్నాడు. ఏర్పరచబడిన వంశము, యాజక సమూహము, సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులుగా మనం ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి లోకము, లోక సంబంధమైన విషయాలన్నీ కూడా సంఘంలో మనం పెట్టకూడదండి. మనం ప్రత్యేకతగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, పరిశుద్ధమైన జనాంగంగా ఉండడానికే క్రీస్తు మన కొరకు ప్రాణం ఇచ్చారు. అలాగే సంఘానికి కొంతమంది అసలే సంఘానికి వెళ్ళరు, మందిరానికి వెళ్ళరు, ఏమండి వాక్యానికి లోబడరు. కానీ ఎందుకని సంఘానికి వెళ్ళినప్పుడే, వాక్యానికి లోబడినప్పుడే, ఆరాధనకి వెళ్ళినప్పుడే ఏం కనబడుతుందంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు శుద్ధీకరిస్తాడు. నా ఎదురుగుండా కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, లోబడాలి. హల్లెలూయ. కాబట్టి ఖచ్చితంగా మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు, సంఘములో జరుగుతున్న కూడికల్లో మనం పాలు పొందినప్పుడు, మనం